ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. దేవయాని మనీషాతో లక్ష్మీ మిత్ర ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళారు అంటే లక్ష్మీ మళ్ళీ ఏదో ఒకటి మాయ చేస్తుంది. మిత్రని పూర్తిగా మార్చేస్తుంది మనీష. ఇప్పుడు మిత్ర ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళకుండా చెయ్యాలి అని దేవయాని అనడంతో, అసలు మిత్ర ఆఫీస్కి వెళ్తే కదా ఆంటీ వెళ్ళనివ్వకుండా నేను చేస్తాను కదా అని మనీష చెప్తుంది. తర్వాత మిత్ర కిందికి రావడంతో, అన్నయ్య ఆఫీస్కి బయలుదేరి వెళ్దామా అని అంటాడు. నేను ఆఫీస్కి రావటం లేదురా వివేకు, మనీష నేను ఇద్దరం బయటికి వెళ్తున్నాము అని మిత్ర చెబుతాడు. ఈ లోపలే మనీష మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. వెళ్దామా మిత్ర అని మనీష అంటుంది. పద వెళ్దాము అని మిత్ర మనీష ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇప్పుడు ఆయన్ని మనీష బయటికి తీసుకువెళ్ళిందే అంటే ఖచ్చితంగా మనీష ఏదో ఒక ప్లాన్ చేస్తుంది అని లక్ష్మి వివేక్తో జానుతో చెబుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తాం వదిన అని వివేక్ జాను ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ రోజు మిత్ర గారిని బయటకు తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోబోయింది. మరి ఈరోజు ఏం ప్లాన్ చేయబోతుంది? ఇలాగే వదిలేస్తే మనిషి ఏదో ఒక ప్లాన్ తప్పకుండా చేస్తుంది. నేను ఏం చెయ్యాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పు మనిష ఎక్కడికి అని మిత్ర అడుగుతూ ఉంటే, లక్ష్మి ఇప్పుడు చూడు నేను మిత్రని ఏం చేస్తానో, నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూడు అని మనిష మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి మనిష ఇప్పుడు ఏం కూడా చేస్తుందని నెక్స్ట్ స్టెప్